పశ్చిమ నియోజకవర్గం చిరంజీవి యువత సభ్యులు షేక్ బాజీ మృతి తీరని లోటని అఖిల భారత చిరంజీవి ఉపాధ్యక్షులు లఖనం శ్యాంప్రసాద్ తెలిపారు. బుధవారం చిట్టినగర్ మోతీ మసీద్ ఫంక్షన్ హాల్లో పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధుమస్తాన్ ఆధ్వర్యంలో షేక్ బాజీ సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్యాంప్రసాద్, మాచివరం ఆంజనేయ స్వామి గుడి దేవస్థానం చైర్మన్ సోడిశెట్టి కృష్ణప్రసాద్, కార్పొరేటర్లు పాదే అప్పాజీ, మరిపిళ్ళ రాజేష్, టీడీపీ నాయకులు మైలూరు దుర్గారావు, జనసేన పార్టీ నాయకులు అత్తులూరి పెద్దబాబు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ హాజరై బాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షేక్ బాజీ తనకు ఉన్నంతలో జనసేన పార్టీకి సేవ చేసేవారని, అతని అకాల మరణం తీరని లోటని వారు కొనియాడారు. బాజీ చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో కొమ్మూరి అరవింద్, కొప్పుల శేఖర్, గొండాల నాని, 48వ డివిజన్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ షేక్ సుబానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మా పశ్చిమ నియోజకవర్గంలో చిరంజీవి యువత మరియు జనసేన పార్టీలో క్రియాశీలకంగా తిరుగుతున్నటువంటి మా మధుమస్తాన్ సీనియర్ చిరంజీవి గారి ఫ్యాన్స్, అతని సోదరుడైనటువంటి షేక్ బాజీ గారు అకాల మరణం చిరంజీవి తరఫున మేమందరం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక ఆటో తోలుకుంటూ, ఒక కారు తోలుకుంటూ తనదైన శైలిలో చిరంజీవి గారి ఆశయాలని, సిద్ధాంతాలని, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో అతను చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ఏది ఏమైనప్పటికీ అతను వెస్ట్ కాన్స్టిట్యున్సీలో షేక్ బాజీ గారి మరణం చాలా తీరని లోటు చిరంజీవికి కానీ జనసేన పార్టీకి కానీ. మేమందరం చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అఖిల భారత చిరంజీవి తరఫున అతనికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.